లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లోపాల్ని ఎప్పటికప్పుడు సవరిస్తూ వన్ టైం సెటిల్మెంట్ కార్యక్రమం సాఫీగా సాగేలా పురపాలక శాఖ చర్యలు చేపట్టింది. ఎల్ఆర్ఎస్ పోర్టల్లో L1 దశలో ఆమోదం పొందిన దరఖాస్తు L2 దశకు వెళ్తుంది. అయితే సాంకేతిక సమస్యల వల్ల తిరిగి L1 దశకు వస్తున్నట్టు గుర్తించారు. దీనిని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ CGG సాంకేతిక బృందం సరిదిద్దింది. దీంతో L1 నుంచి L2, L3 దశలకు దరఖాస్తులు సాఫీగా సాగేందుకు వీలుపడింది. అలాగే రుసుము లెక్కింపులో ఎదురవుతున్న సమస్యలపైన అధ్యయనం చేశారు అధికారులు. సాధారణంగా దరఖాస్తుదారులు ఇచ్చే వివరాల ఆధారంగానే ఫీజు ఎంతన్నది ఆటో ఫీ విధానంలో కంప్యూటర్ నిర్ణయిస్తుంది. అయితే మార్కెట్ విలువను కానీ ప్లాట్ విస్తీర్ణాన్ని కానీ తప్పుగా నమోదు చేసిన సందర్భాల్లో ఆటో ఫీ జనరేట్ కావటం లేదు. దీన్ని అధిగమించేందుకు దరఖాస్తులో ఫీ కరెక్షన్ మాడ్యూల్ను చేర్చారు. L2 స్థాయిలో ఫీ కరెక్షన్ మాడ్యూల్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. రుసుం లెక్కింపులకు సంబంధించి మైనస్ లేదా వాస్తవం కంటే ఎక్కువ చూపేందుకు ఆస్కారం లేకుండా రూపొందించారు.